హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఈ వీడియో వచ్చేసి 2 days షూట్ వీడియో అనమాట. నేనైతే అసలు వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వెళ్తాననేసి అయితే అనుకోలేదనమాట. అంటే పెళ్లి షాపింగే వాళ్ళు వైజాగ్ అంటే ఇంకా వైజాగ్ అంత దూరం అయిపోతుంది కదా, పిల్లలతో చాలా ఇబ్బంది అనేసి నేను ఇంకా వైజాగ్ క్యాన్సిల్ చేసి శ్రీకాకుళం వెళ్ళాము. ఇంకా అలాంటిది ఇంకా వైజాగ్ షూట్కి వెళ్తాననేసి అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకెవరు లేరు కదా వాళ్ళకి తోడుగా, మళ్ళీ తనకి మేకప్ చేయడానికి కూడా ఎవరు లేరు కదా, ఎవరో ఒకరు ఉండాలి కదా అనేసి అంటే మళ్ళీ అప్పటికప్పుడు బయలుదేరాను అనమాట. ఇంకా అఖిల వాళ్ళ డాడీ కూడా వెళ్ళు అనేసి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనైతే అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు ఏమి టెన్షన్ పడకు, 2 days నేను పిల్లల్ని చూసుకుంటాను, ఇంకా ఇంట్లో టెన్షన్ వదిలేసే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అదే మైండ్లో ఉండు అనేసి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరాము. ఇంకా మేమైతే సండే ఈవినింగ్ బయలుదేరామన్నమాట. షూట్ వచ్చేసి మండే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి. ఇంకా ముందు రోజు బయలుదేరితే చక్కగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్గా వెళ్ళొచ్చు కదా అనేసి ఇంకా ముందు రోజు ఈవినింగ్ బయలుదేరామన్నమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి బీచ్కి అయితే వచ్చాము, ఆర్కే బీచ్. ఇంకా రాజేష్కి షూట్ ఫస్ట్ టైము, తనకి ఫస్ట్ టైము. అయినా కానీ అఖిల మంచిగా ఎక్స్ప్రెషన్స్ అవి ఇస్తూ చేస్తూ ఉందన్నమాట. ఇంకా రాజేష్ కూడా బాగానే చేస్తున్నాడు. అంటే రాజేష్ చేసినప్పుడు ఏంటంటే నాకు మా హస్బెండ్ గుర్తొచ్చారు స్టార్టింగ్లో. అంటే ఒక టేక్లో చేయాల్సింది ఒక 2-3 టేక్లో, ఎందుకంటే వాళ్ళకి ఈ ఫీల్డ్ కొత్త, ఇదంతా కూడా కొత్త కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అయినా సరే ఇంకా మా హస్బెండ్తో పోల్చుకుంటే స్టార్టింగ్లో కంటే ఇంకా రాజేష్ ఇంకా కొంచెం మంచిగా చేశాడు అనేసి అయితే అనిపించింది అనమాట. ఇంకా వాళ్ళు చేస్తున్నప్పుడు నాకైతే ఫుల్గా నవ్వు వచ్చింది. మేమందరం కూడా నవ్వుకున్నాం అనమాట. అంటే వాళ్ళు స్టిల్స్ చెప్తారు కదా, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి వీడియో గురించి. ఇంకా లక్కీ అయితే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు, అంటే ఇది ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ కాబట్టి ఫ్రెష్గా వెళ్ళాము. ఇంకా 8 నుంచి ఫుల్గా ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి అసలు. ఇంకా వాళ్ళు షూట్ చేస్తుంటే అంటే మా అవసరం వచ్చినప్పుడు వెళ్తున్నాము, లేదు అన్నప్పుడు అలాగా బీచ్ని అదంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము రీల్స్ వీడియోస్ అవన్నీ దిగుతున్నాము. ఇక్కడ భార్గవి కూడా వచ్చిందనమాట మాతో పాటు. కానీ ఏమంటే ఇంకా నెక్స్ట్ డేనే బయలుదేరిపోయింది. అంటే తనకి కార్ పడక వామిటింగ్స్ అయ్యేసి ఇంకా హెల్త్ ఖరాబ్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేనైతే చాలా ఇయర్స్ తర్వాత బీచ్కి వచ్చాను, అది కూడా ఒంటరిగా వచ్చాను కాబట్టి కాస్త ఎంజాయ్ చేద్దాం అన్నట్లుగా ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాను అనమాట. లోతుగా వెళ్తున్నాను. ఇంకా అలలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో చెప్పలేం కదా. ఇంకా అలాగా నేనైతే చక్కగా ఎంజాయ్ చేశానమాట. నేనైతే ఇప్పటి వరకు ఎవ్వరి షూట్స్కి వెళ్ళలేదండి, ఎందుకంటే నాకు తెలుసు అంటే మేము చాలా సాంగ్స్ అవి చేస్తున్నాం కాబట్టి ఆ షూట్ అంటే ఎలా ఉంటుంది, ఎంత విసుగొచ్చేస్తుంది అన్నది తెలుసు కాబట్టి నేనైతే ఇంతవరకు ఎవరిది వెళ్ళలేదు. అంటే నా షూట్ అంటేనే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇంకా అయినా సరే ఇక్కడ తప్పదు కాబట్టి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే స్టార్ట్ అయ్యాను. వెళ్ళినా సరే ఆ 2 days అంత విసిగేమీ అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఒక ప్లేస్లో షూట్ అయిన తర్వాత ఇంకో ప్లేస్కి అలాగా టైం అయిపోయింది అనమాట. మార్నింగ్ అయితే ఒక 6:30 నుంచి 10 వరకు అయితే బీచ్లో షూట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా కాఫీ షాప్ అనమాట. అది కూడా పేమెంటే అండి, 11 to 12 ఓన్లీ 1 hour ఇస్తారు. నాకు తెలిసి 1500 అనుకుంటా అక్కడ. మళ్ళీ ఆ తర్వాత ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా త్వరగా రెడీ చేసేస్తున్నాము. హాఫ్ అన్ అవర్లో రెడీ చేసి తీసుకొని రమ్మని చెప్పారు. ఇంకా అంటే అబ్బాయిల కంటే త్వరగా అయిపోతుంది 5 to 10 minutesలో, కానీ అమ్మాయిల కంటే శారీ కట్టాలి, జడ వేయాలి, మేకప్ చేయాలి, ఇదంతా అవుతుంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఒక 45 minutes అయితే పట్టిందనమాట. నేను వైషు అయితే రెడీ చేసాం ఇక్కడ చక్కగా. అంటే ఏదైనా సరే సింపుల్గా మనం మేకప్ చేస్తేనే నీట్గా ఉంటుంది. అంటే అలవాటైన వాళ్ళకి అయితే పర్వాలేదు మేకప్, ఇంకా అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే సింపుల్గా చేస్తేనే వాళ్ళు నీట్గా బాగుంటారు. ఇంకా మేమైతే అఖిలకి చాలా సింపుల్గా చేసామన్నమాట. అంటే మాకు వచ్చినట్టు చేసాము. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి విజయనగరంలో అండి. చాలామంది నేను షార్ట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు ఈ టెంపుల్ విజయనగరంలో చాలా బాగుంటుందని చెప్పేసి. అవును చాలా బాగుంది, కానీ ఏమంటే షూటింగ్ చేయాలంటే 4000 పే చేయాలంట. నాకు ఆ 4000 అంత వర్త్ అయితే అనిపించలేదు నాకు ఈ ప్లేస్కి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక వచ్చాం కాబట్టి ఇంకా అక్కడైతే షూట్ చేసామన్నమాట. అంటే మొత్తం అంతా టెంపుల్ లొకేషన్ అంతా సూపర్గా ఉంది. ఒక 2000 అయితే బాగుండు. ఇంకా అదనమాట. ఇంకా ఇక్కడ కూడా అలాగా క్లిప్స్ అయితే తీస్తున్నారు ఈ టెంపుల్ దగ్గర. అండ్ బ్లాక్ శారీస్తో ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే వీడియో వచ్చాక నేను మీకు వీడియో కూడా పెడతాను ఎలా వచ్చింది అన్నది. అంటే ఒకటే సాంగ్ కాదండి, ఒక 3 songs అయితే చేస్తామని చెప్పారు శారీతో. అంటే ఈ టెంపుల్లో ఒక సాంగ్, అలాగే బీచ్లో ఒక సాంగ్ అండ్ బ్లాక్ శారీతో ఒకటి, అలా వేరేగా సాంగ్స్ చేస్తామన్నారనమాట. సో అవి వచ్చాక ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు వీడియోస్ అయితే పెడతాను. నేను అనుకున్నాను మొత్తం ఒకటే దాంట్లో ఏమో అయినా వెస్టర్న్ ట్రెడిషనల్ అలా కలిసేది ఏది సాంగ్ ఉండదేమో, సెట్ అవ్వదేమో అనేసి అనుకున్నాను. కానీ అలా కాదు, మొత్తం 3 songs ఉంటాయనేసి అయితే చెప్పారు. ఇంకా దీనికి ఎలాగో భరతనాట్యం వచ్చు కాబట్టి ఒక స్టెప్ వేయించండి
చేయించండి బాగుంటుంది అనేసి అన్నాను అనమాట. ఇంకా అప్పుడైతే అక్కడ వేయిస్తూ ఉన్నారు. ఇంకా రాయేషం ఇక్కడ నేను ఇలాగ కొట్టాలా చప్పట్లో అనేసి అంటూ ఉన్నాడు. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. అప్పుడే లైటింగ్ అనేది కొంచెం డల్ అయిపోయింది. అయినా సరే చేయించండి అంటే మళ్ళీ రెడీ రాదు, మళ్ళీ ఇదంతా కూడా ఉండదు కదా అనేసి అంటే అప్పటికప్పుడు ఇంకా చేయించారనమాట. మాకైతే ఫుల్ కామెడీ అనిపించిందండి కొన్ని దగ్గరలో అయితే. అంటే ఫుల్గా నవ్వుకున్నాము, అసలు టైం తెలియలేదనమాట ఈ 2 days కూడా. కానీ ఏమంటే ఎండ వల్ల కొంచెం విసుగొచ్చింది, కానీ ఈ షూటింగ్ వల్ల ఏమీ అనిపించలేదనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి శారీతో కూడా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే రేపు మళ్ళీ షూట్ ఉంది. ఫస్ట్ డే వచ్చేసి 6 o'clock నుంచి మళ్ళీ ఈవినింగ్ 7:30 వరకు అయితే చేసాము. మళ్ళీ ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. మార్నింగ్ 6:30కి ఇలా బయలుదేరామన్నమాట. ఒక ప్లేస్కి అయితే రమ్మని చెప్పారు. అంటే మేము తీసుకున్న రూమ్ నుంచి ప్లేస్కి ఒక 40 minutes ఇలా పట్టిందనమాట. ఈ ప్లేస్కి వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ చాలా బాగా సెట్ అయ్యిందనేసి అనిపించింది. కాకపోతే శారీ ఏంటంటే ఆ చెమ్కీలు కాకుండా ఇంకా ప్లెయిన్ శారీ అయితే ఇంకా బాగుండేది. కానీ ఇంకా తనకి అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్లెయిన్ శారీ దొరక్క ఇలా తీసుకున్నాను అనేసి అయితే చెప్పిందనమాట. ఇంక ఇక్కడ ఈ స్టిల్స్ ఇదంతా కూడా ఫుల్గా నవ్వొస్తా చూడండి. ఒక 2 ఛానళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము పెట్టిన వెంటనే పెట్టేస్తున్నారు, లేదంటే ఎవరైనా ఇన్స్టాలో పెట్టిన వెంటనే వాళ్ళ ఛానల్లో అయితే పెట్టేస్తున్నారు. అంటే ఆ వ్యూస్ గురించి వాళ్ళు ఓన్గా చేసుకోకుండా మేము పెట్టినవి అసలు ఎందుకు కాపీ చేసి పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంకా పెట్టకుండా ఉంటే బెటర్ అనేసి వాళ్ళకైతే చెప్తున్నాను. మీ ఛానల్లో మీ కంటెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టుకుంటే మీకు ఏమొస్తుందండి? మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే మీ ఛానల్లో మీకు ఏదైతే టాలెంట్ ఉందో అది పెట్టుకోండి. అంతేకాని వేరే వాళ్ళు తీసుకొచ్చి మీ దాంట్లో మాత్రం పెట్టకండి. ఇంకా వీడియోస్ ఆపకపోతే కనుక ఇంకా ఆ 2 ఛానల్స్ నేమ్స్ చెప్తాను, అలాగే రిపోర్ట్ చేసేసి ఇంకా ఛానల్ అయితే తీయించడం అయితే జరుగుతుంది. ఇంక ఇక్కడ వాళ్ళ ఒరిజినల్ వాయిస్ పెడతాను, ఒకసారి చూడండి. అలా చెప్పలే కొంచెం నువ్వు కూడా బెండ్ అవ్వాలి. నువ్వు అంత బెండ్ అవ్వకూడదన్నా, నువ్వు ఇలా పట్టుకొని ఇలా బెండ్ అవ్వాలి. ఓకే ఓకే అదేనా? రెడీ 1 2 3 అంతే. యాక్షన్ గైస్. గాయస్ అక్కడ కొత్త జంటకి షూట్ అయితే అవుతుంది. మాకేం చేయాలో తోచుక ఇక్కడ చల్లటి గాల్లో అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. వైష్ణవ్ అయితే రీల్స్ వెతుక్కుంటుంది. అంటే తన కళ్ళు, తన పళ్ళు, తన బొట్టు అవన్నీ బాగున్నాయని ఎవరో కామెంట్ చేశారంట. ఆ కమెంట్ని 1-10 సార్లు చూసుకుంటుంది. నాకు తెలిసి డబ్బులు ఇచ్చి వైష్ణవ్ కమెంట్ పెట్టించినట్టుంది. మీ అక్క కంటే నువ్వే బాగున్నావు అని అన్నారంట. నైట్ అంతా పడుకోలేదు ఫ్రెండ్స్. సో అదనమాట, నైట్ అంతా పడుకోనందుకు ఇప్పుడు నిద్ర ఫుల్గా వస్తుందంట. ఎవరైనా మళ్ళీ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ పెట్టొద్దంటుంది, కానీ పెట్టేస్తా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. గో. మార్నింగ్ ఆ బ్లాక్ శారీతో షూట్ అయిపోయాక ఇంకా టిఫిన్ చేసి వేరే ప్లేస్కి అయితే తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి ఒక 1 hour అనుకుంటా. అంటే లొకేషను అసలు చాలా లాంగ్ ఉంటుందండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే అదే టైం వేస్ట్ అయిపోతుంది. షూట్ ఒక 1 hour to 1.5 hourలో ఒక ప్లేస్లో అయిపోతుంది, కానీ జర్నీయే చాలా ఎక్కువ అవడం వల్ల 2 రోజులు పట్టింది. లేదా దగ్గర అంటే త్వరగా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్ అనమాట, చాలా బాగుంది. అండ్ అక్కడే సెటప్ పెట్టారు. ఇంకా ఈ ప్లేస్ కూడా బాగా అనిపించింది. అంటే ప్లేస్ అంత బాగాలేకపోయినా సరే మనకి అక్కడ అన్ని ఐటమ్స్ ఉండటం వల్ల చాలా బాగుందన్నమాట. ఇంకా అది ఇక్కడికి తగ్గట్టు వాళ్ళ డ్రెస్సింగ్ అయితే వేసుకున్నారు. ఇంకా ఈ ప్లేస్లో షూట్ చేయడానికి 1500 అయితే ఛార్జ్ చేశారు. కానీ వీళ్ళు తీసుకెళ్ళిన ప్రతి ఒక్క లొకేషన్ కూడా చాలా బాగుందండి. అంటే వీడియోస్కి కానీ ఫొటోస్ కానీ, ఇంకా ఫోటోగ్రాఫర్స్కి అయితే తెలుస్తుంది కదా ఎక్కడ ఎలా బాగుంటుంది అని చెప్పేసి. నేను ఒకవేళ వీళ్ళు షూట్కి వెళ్ళకపోతే మీకు ఇవి ఏమి కూడా వచ్చేవి కాదు వీడియోస్. ఇంకా నేను వెళ్ళటం వల్ల నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక వీడియో పెట్టిన తర్వాత వెంటనే ఇంకో వీడియో పెట్టండి అనేసి అడుగుతూ ఉన్నారు. యా ఓకే అలా తీసుకుంటూ నువ్వు పాపం కట్ మళ్ళీ అలా కాదు ఎలా పట్టుకోవాలి బుక్ అన్న ఆఫ్ చేయి, దాన్ని ఆఫ్ చేయి. ఆఫ్ కాదు అన్ని పేరు చదవలేదు నువ్వు చదివినట్టు ఉండు చదవలేదు. ఓకే రెడీ పొజిషన్ ఏ షార్ట్ రెడీ అవుతుంది. రెడీ అలా నేను చెప్పినప్పుడు ఆ పేపర్ అలా టర్న్ చేయి. నేనా
ఇంకా ఇక్కడ కూడా షూట్ అయిపోయినట్టే. ఇంకా లంచ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా లంచ్ చేసి ఇంకొక 1 అవర్ ఇంకా తార్తో వీడియో అయితే తీస్తామన్నారనమాట. సో అంటే మేము అక్కడి నుంచి తార్ తీసుకెళ్ళిందే షూట్ గురించి, ఇంకా అక్కడ కూడా చేసేద్దాం అన్నట్లుగా ఇంకా లంచ్ అయ్యాక అది కూడా జరిగిందనమాట. సో ఫైనల్గా ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే అయినట్టే అండి. ఇంకా మాకు ప్రీ వెడ్డింగ్ నుంచి పెళ్లి వరకు కూడా స్టోరీస్ బై ఫోటోపీడియా వాళ్ళే తీస్తారండి. మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వాళ్ళ ఇన్స్టా లింక్ కానీ అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే కనుక వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. వీలైతే మాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట. ఏదైనా సరే ఇంక మేము వాళ్ళకే చెప్తాము. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.